హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. 5 రోజులే షూటింగ్ చేశారన్నారు. అసలు సినిమాయే ఆగిపోయిందన్నారు. ఇక హరీష్ సినిమా గురించి మర్చిపోవాల్సిందే అన్నారు. ఇలా సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల రూమర్స్ కి ఒక్క వీడియోతో సమాధానం చెప్పారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఉస్తాద్ నుంచి రిలీజ్ అయిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సునామీ క్రియేట్ చేస్తోంది. సమయం లేదు, పెద్దగా సందర్భమూ కాదు. అయినా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన అన్న వీడియో చూసి తెగ ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ కి తోడు ఫియర్స్ ఫుల్ యాక్షన్, దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ తో రిలీజ్ అయిన వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, పొలిటికల్ సపోర్టర్స్ కి కావాల్సినంత హైప్ ఇస్తోంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సంవత్సరం క్రితమే స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పట్టుమని 10 రోజులు కూడా షూటింగ్ జరుపుకోలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవడంతో సినిమాని హోల్డ్ లో పెట్టారు పవన్. ఈ మధ్య కాలంలో అసలు సినిమా ఊసే ఎత్తకపోవడం, హరీష్ వేరే సినిమాకి షిఫ్ట్ అయిపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందన్న వార్తలు స్పీడ్ అందుకున్నాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ఫుల్ ఎనర్జెటిక్ గా రిలీజ్ చేసిన వీడియోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ వీడియో కంటే ముందే రిలీజ్ అయిన గ్లింప్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్పెషల్ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ కంప్లీట్ యాక్షన్ యాంగిల్ చూపించారు. అంతేకాకుండా పొలిటికల్ కౌంటర్లతో పాటు అపోజిషన్స్ కి ఇన్ డైరెక్ట్ గా పవన్ గట్టి పంచులే ఇచ్చినట్లు కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. వీడియోతో పాటు అసలు సినిమా ఆగిపోలేదన్న వార్తే ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎక్సైట్ చేస్తోంది. ఎలక్షన్లైపోతే పవన్ ఫ్రీ అవుతారు కాబట్టి జూలై లేదా ఆగస్టు నుంచి మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకెళ్తుందని, ఈసారి థియేటర్లు దద్దరిల్లడం గ్యారంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. సినిమా స్టార్ట్ అయితే ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజం. కానీ అనౌన్స్మెంట్ కూడా రాకముందు నుంచే హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ని టీజ్ చేస్తోంది మహేష్ రాజమౌళి సినిమా. ఇంకా షూటింగే మొదలు పెట్టని ఈ సినిమాకి రిలీజ్ టీంలో ఏం చెయ్యాలో, ఎక్కడెక్కడ ప్రమోషన్లు చేయాలో అప్పుడే ప్లాన్ చేసేసుకున్నారు రాజమౌళి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి చెప్పిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా 2 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు అటు రాజమౌళి కానీ ఇటు మహేష్ కానీ సినిమాకు సంబంధించి ఏ చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. అయినా సరే ఆడియన్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం తగ్గనీయడం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకోవడంతో జనాల్లో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. రాజమౌళి అప్ కమింగ్ మూవీకి సంబంధించి హీరోగా మహేష్ ఎలాగూ ఫిక్స్. మరి హీరోయిన్ గా చెల్సీ అని ఓకే చేశారని వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు రాజమౌళి. హీరోగా మహేష్ బాబుని తప్ప ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని, ఈసారి సినిమాని కూడా త్వరగానే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు రీసెంట్ గా జపాన్ లో జరిగిన ఓ ఈవెంట్ లో చెప్పారు రాజమౌళి. రాజమౌళి సినిమాకు పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఉన్నారు. RRR కి ఆస్కార్ రావడంతో క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. స్పెషల్లీ చైనా, జపాన్ లో రాజమౌళికి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మహేష్ తో సినిమా కంప్లీట్ అయ్యాక రిలీజ్ టైంలో మహేష్ ని జపాన్ తీసుకొస్తాను అని అక్కడి ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు రాజమౌళి. దీంతో ప్రమోషన్ల ప్లాన్ కూడా అప్పుడే రెడీ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ స్టార్ట్ అయింది. నిజానికి బాహుబలి టైం నుంచే రాజమౌళికి జపాన్ లో క్రేజ్ ఉంది. ఇప్పుడు మహేష్ తో సినిమాని హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేయడం, ఈ సినిమా యూనివర్సల్ స్టోరీ అవడంతో ఏ కంట్రీ ఆడియన్స్ అయినా ఈజీగా కనెక్ట్ అవుతారు. దీనికి తోడు ఈసారి గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ గా సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేయడంతో రాజమౌళి పెద్ద ప్లాన్ తోనే చేస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇన్నాళ్ళు హోమ్లీ క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు హాట్ గర్ల్ అయిపోయింది. అదేంటని అడిగితే బిర్యానీ అంటే ఇష్టమని రోజు అదే తింటామా ఏంటి, అప్పుడప్పుడు పులిహోర కూడా తినాలంటూ కొంటగా కౌంటర్లు ఇస్తోంది. అంతేకాదు గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి నేను రెడీ, చూడ్డానికి మీరు రెడీయా అంటోంది. 10 ఏళ్ల క్రితం ప్రేమం ఆలో ఎంతో పద్ధతిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బోల్డ్ అంత గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కెరియర్ లోనే బోల్డ్ గా కనిపిస్తోంది. అంతేకాదు టిల్లు నుంచి రిలీజ్ అయిన ప్రతి వీడియోలో అటు ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తోంది అనుపమ పరమేశ్వరన్. సడన్ గా ఈ బోల్డ్ స్టెప్ ఏంటని క్యూరియాసిటీతో అడిగిన వాళ్లకి అంతే కొంటెగా సమాధానం చెప్తోంది అనుపమ.
సాఫ్ట్ గా ఉండే రోల్స్ చేసి చేసి బోర్ కొట్టిన అనుపమ గ్లామర్ గేట్లెత్తేసి టిల్లులో డిఫరెంట్ యాంగిల్ చూపించడానికి రెడీ అయింది. నిజానికి టిల్లు స్క్వేర్ లో రాధికని రీప్లేస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. రాధిక రేంజ్ గ్లామర్ ని, బోల్డ్నెస్ ని రీచ్ అవ్వడం అనుపమ వల్ల ఏమవుతుంది అని స్టార్టింగ్ నుంచి జనాలకు డౌట్ ఉంది. కానీ టిల్లు స్క్వేర్ తో ఆ డౌట్స్ ని పటాపంచలు చేసింది అనుపమ. అంతేకాదు టిల్లు స్క్వేర్ లో అల్టిమేట్ గ్లామర్ తో ఒక్కసారిగా యూత్ ని అట్రాక్ట్ చేసేసింది అనుపమ. టిల్లుకి ముందే రౌడీ బాయ్స్ మూవీలో ఆశిష్ తో సినిమాలో రొమాన్స్ చేసిన అది అంతగా రీచ్ కాకపోవడంతో అనుపమ క్యారెక్టర్ కి అంత ఎక్స్పోజర్ రాలేదు. కానీ టిల్లు స్క్వేర్ అలా కాదు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 లాంటి టాప్ ప్రొడ్యూసర్లకు తోడు ఆల్రెడీ టిల్లు మీదున్న క్రేజ్ టిల్లు స్క్వేర్ మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. అందుకే టిల్లు నుంచి ఏ చిన్న పోస్టర్ వచ్చినా అంతే ఎక్సైటింగ్ గా చూస్తున్నారు ఆడియన్స్. టిల్లు అల్లరికి తోడు అనుపమ అందాలు యూత్ ని అట్రాక్ట్ చేయడంతో మార్చి 29న రిలీజ్ అవుతున్న టిల్లు స్క్వేర్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి. అంతేకాదు ఇక నుంచి రొటీన్ క్యారెక్టర్లు చేయను, సంథింగ్ డిఫరెంట్ గా నాకు నచ్చిన క్యారెక్టర్లే చేస్తాను అంటూ అనుపమ క్లారిటీ ఇవ్వడంతో అనుపమ ఇంకేం టాలెంట్ చూపిస్తుందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. తమిళ్ స్టార్ హీరో సూర్య ఈసారి సరికొత్త సినిమాతో రాబోతున్నారు. ఇప్పటి వరకు తమిళ్ సినిమాలో చూపించని కొత్త కథతో, అంతకు మించిన విజువల్స్ తో కంగువాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సంవత్సరం నుంచి సెట్స్ మీదే ఉన్న ఇప్పటి వరకు సినిమా గురించి పెద్దగా రివీల్ చేయని టీం లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సూర్య మరోసారి తన ప్యాషన్ ని చూపించబోతున్నారు. కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న కంగువా ఒకెత్తు అంటున్నారు సూర్య. సూర్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ నెవర్ బిఫోర్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. ప్రతి ఫ్రేమ్ లో రిచ్నెస్, గ్రాండియర్, డెప్త్ కనిపించడంతో టీజర్ తో కంగువా మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది. సూర్య 42వ సినిమా కంగువా తమిళ నుంచి మ్యాసివ్ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో రాబోతోంది. టీజర్ లో సూర్య ఫియర్స్ ఫుల్ గా సేవియర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా గ్యారంటీగా సూర్య అంతకు ముందున్న సినిమాలకు భిన్నంగా పవర్ఫుల్ స్టోరీతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే 10 భాషల్లో 2 పార్ట్స్ గా రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేసింది టీం. సూర్య కెరియర్ లోని హైయెస్ట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా ఫస్ట్ పార్ట్ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతోంది. అయితే పవర్ఫుల్ యాక్షన్ విజువల్స్ తో టీజర్ రిలీజ్ చేసినా రిలీజ్ డేట్ గురించి ఊసెత్తలేదు టీం. సూర్య 5 డిఫరెంట్ గెటప్స్ లో సరికొత్తగా కనిపించబోతున్న కంగువా నుంచి పవర్ఫుల్ టీజర్ రిలీజ్ అయింది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా కనిపిస్తున్న కంగువాలో సూర్యకి పోటీగా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు బాబీ డియోల్. ఈ సినిమాలో బాబీ రూత్లెస్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. లుక్ తోనే భయపెడుతున్న బాబీ సినిమాలో ఇంకెంత వయలెంట్ గా ఉంటారో అన్న టాక్ నడుస్తోంది. టీజర్ తోనే ఆకట్టుకున్న కంగువా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకే ఈవెంట్ లో సందడి చేసిన నాగ చైతన్య, సమంత 2 తెలుగు సినిమాలు అనౌన్స్ చేసిన ఫహాద్ ఫాజిల్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఓం భీమ్ బుష్, రిలీజ్ అవుతున్న మారుతి సూపర్ హిట్ మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో అప్కమింగ్ సినిమాలు, సిరీస్ ల అనౌన్స్మెంట్ తో పాటు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చింది. ఈ ఈవెంట్ కి అటు నాగ చైతన్య, సమంత ఇద్దరు అటెండ్ అయ్యారు. సమంత సిటాడెల్ హిందీ వెర్షన్ హనీ బనీ సిరీస్ తో రెడీ అవుతుంటే నాగ చైతన్య దూత 2వ సీక్వెల్ అనౌన్స్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకారాతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ షూట్ కోసం వైజాగ్ వెళ్లిన రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా ఈ బుధవారం ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలతో మొదలవబోతోంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో, హర్ష డైరెక్షన్ లో, ప్రియా వడ్లమాని స్పెషల్ రోల్లో ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఓం భీమ్ బుష్ సినిమా యూబైఏ సర్టిఫికేట్ తో 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అవుతోంది. పుష్పతో తెలుగు సినిమాకి విలన్ గా పరిచయమైన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు అనౌన్స్ చేశారు కార్తికేయ ఆర్కా మీడియా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే ఫ్యాంటసీ మూవీని శశాంక్ ఏలిటి డైరెక్షన్ లో, ఆక్సిజన్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీని సిద్ధార్థ్ నాదేళ్ల డైరెక్షన్ లో చేస్తున్నట్టు పోస్టర్స్ రిలీజ్ చేశారు. లక్ష్మీ మంచు లీడ్ రోల్లో నటించిన సోషియో ఫ్యాంటసీ మల్టీలింగ్వల్ మూవీ ఆది పర్వం సినిమాకు సంబంధించి పాన్ ఇండియా లెవెల్లో ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. భరత్ రాజు, దివి లీడ్ రోల్స్ లో మార్చి 15న రిలీజ్ అయిన లంబసింగి మంచి టాక్ తెచ్చుకోవడంతో మీడియా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు ఈ సినిమాని నిర్మించిన కళ్యాణ్ కృష్ణ.
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెర్సీ కిల్లింగ్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.